కుమార్ లూడో ఆడదాం రా. నా లవడా ఆడరా. ఒరే ముద్దు పెడితే చోటు ఫీలింగ్స్ వస్తాయి కదరా, అవి వణుకుతున్నాయి రా. మూర్తి గారు ఇప్పుడు పచ్చి బూతులు అన్నారు కదా, మీరే పండు బూతులు ఎలా ఉంటాయి మీరు ఒకసారి చెప్పండి, అది కూడా వింటాం. అంటే లేడీస్ చూసినప్పుడు ఒక టీజర్ చూస్తే అరే ఇదేదో బూతు సినిమా అని పక్కన పెట్టే అవకాశం కూడా ఉంది కదా. మీకు ట్రైలర్ టీజర్ మొత్తంలో బూతే కనపడిందా? అవును, అంత బూతులు ఎవరైనా వాడతారా? రీసెంట్ గా చూస్తే నాని అట్లా తయారయ్యి కొన్ని ట్రైలర్లో టీజర్లో సినిమాలో నాని చేశాడు. నాని తర్వాత ఈ రోజు మళ్ళీ కిరణ్ అబ్బవరం అదే ఇనిషియేటివ్ తీసుకున్నారు కదా. నాని గారా? లాస్ట్ మూవీ నానిది ఏంటండి, అందులో కూడా నాని అట్లనే ఉన్నాడు, మొత్తం బూతులే మాట్లాడలేదు. దీని మీద ఏమంటారు నాని గారు? సారీ సినిమా నాని గారి హిట్ అయింది కదండి ఆ సినిమా. అంటే హిట్ కాబట్టి మీరు చేశారు అలా కాదండి, లేదు నా ఎక్స్ప్లెనేషన్ ఒకసారి వినండి. నా ఉద్దేశం ఏంటంటే సమ్మతమైన సినిమా నేను ఒకటి చేశానండి, చాలా పద్ధతైన సినిమా చేసి మీకు ఎక్కడా లేకన్నా చాలా పద్ధతమైన. ఎందుకు మరి థియేటర్ అంటే ఇప్పుడు నేను తప్పుగా ఏ సినిమా గురించి నేను ఇక్కడ చేయొచ్చు, మీరు అదే పనిగా కిరణ్ అబ్బవరం ఇలా చేస్తాను నేను అడుగుతున్నాను. నేను రీసెంట్గా సినిమాకి వెళ్ళానండి, ఓ సినిమాకి వెరీ గుడ్ ఫిలిం, చాలా మంచిగా వెళ్ళింది. దాంట్లో బూతులకి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. డజన్ మీన్ వాళ్ళు టీజర్లో పెట్టలేదని కాదు కదండి, మీకు అర్థమైందా నేను చెప్పింది? అవి సినిమాలో ఉంటే మీకు ఓకేనా? మీరు థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ బూతులు ఉండి అక్కడ అందరూ అది నవ్వుతుంటే అసలు ఎక్కడే కానీ క్యారెక్టరేషన్. ఫ్యామిలీ ఆడియన్స్ అన్నారు కదా, ఫ్యామిలీస్ లేడీస్ అమ్మ తాత అత్తమ్మ ఏదో చెప్పారు కదా, మొత్తం లైన్ గా లేడీస్ అంతా చూడొచ్చా? చూడలేరు కదా. లేదండి, జెన్యున్గా చెప్తున్నాను. మీరు కేరామ్ సినిమా ఇదే క్వశ్చన్ ఖచ్చితంగా నేను 1-10 సార్లు ఆలోచించుకొనే, ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు వాడలేదు, నేను 1-10 సార్లు. మీరు సినిమా చూసిన తర్వాత మీకు ఏ 1% ఫీలింగ్ రాదంటే నా గ్యారంటీ. వీడి క్యారెక్టరేషన్ చాలా చిల్లర్ క్యారెక్టరేషన్ మేము ప్రజెంట్ చేస్తున్నాం. ఆ సిచ్యువేషన్లో ఒక అమ్మాయి అలా బిహేవ్ చేస్తే ఎవడున్నా సరే చచ్చిపోవాలని ఫీలింగ్ వస్తుంది. ఆ టైంలో లూడో ఆడదామంటే వాడు ఇంకా లేదండి నేను ఆడలేను పక్కకి వెళ్ళి వస్తాను అంటే మీరు సినిమా థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. నా సిచ్యువేషన్ అలాంటిది. అప్పుడు నిజంగా నేను అమ్మాయి చేసే పనికి ఆ టైంకి కూడా ఉంటాయి కదా. అంటే ఇప్పుడు లూడో ఆడదామంటే అప్పుడు నేను 1 నిమిషం ఆగండి 10 నిమిషాలు నేను నాకు చిన్న పని ఉందని క్యారెక్టర్ ఆ పెయిన్ ఆ టైంలో ఉంటుంది. మీకు రేపు మూవీలో చూసేటప్పుడు ఆ పెయిన్ మీకు అర్థమవుతుంది. ఒకటండి, లిటిల్ హార్ట్స్లో ఒక డైలాగ్ ఉంది, తగులుతుంది కొంచెం ముందుకు జరగని. లేలే సెన్సార్ మరి యాక్సెప్ట్ చేశారుగా, అంటే ఫ్యాక్ట్, అది ఉన్న ఫ్యాక్ట్, అది ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్గా చెప్పారు. అంటే ఏదది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1993 అనుకుంటా చిత్రం బళారే విచిత్రం అంటే 30-35 ఏళ్ల క్రితం నేను లేడీ గెటప్ వేసుకుని బాత్రూమ్ లేడీస్ బాత్రూంలో మొగళ్ళు ఆ లేడీస్ బాత్రూంలోకి వెళ్తా. బయట లేడీస్ పరిగెట్టుకు వస్తారు, బయటకు వచ్చి ఏంటి ఇంతమంది పరిగెడుతుంది అంటే పాము కనపడింది అంట. సెన్సార్ ఏమన్నారు, పాము మాత్రం తీసేయండి అన్నారు. ఎందుకు చెప్తున్నానంటే మొత్తం థియేటరు ఆ పాము అనే సౌండ్ లేకపోయినా ఎంజాయ్ చేశారండి.